భూమి ఒక చిన్న గ్రహం మాత్రమేనా అని తన మనసుకు అనిపించింది. మనం ఎందుకు వేరే గ్రహాలకు వెళ్ళకూడదు అని అనుకున్నాడు. మానవ జాతిని ఎలా కాపాడాలి అని ఈ 3 ప్రశ్నలు తన మెదడులో మెలిగాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేడు మనం వినబోయేది సాధారణ వ్యక్తి కథ కాదు, భవిష్యత్తునే డిజైన్ చేసిన ఒక లెజెండ్ కథ. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినా కూడా వదిలేసిన రోజంటూ ఒకటి లేదు. ఆ వ్యక్తి పేరే ఎలాన్ మస్క్. అసాధ్యాన్ని సాధ్యం చేసిన మనిషి కథ వినాలంటే చివరి వరకు ఉండండి. ఇప్పుడు మనం ప్రపంచాన్ని మార్చేసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం. ఈ ప్రపంచమంతా కుదరదు అనగానే నేను చేస్తా అన్న ఒకే ఒక వ్యక్తి ఎలాన్ మస్క్. ఒక చిన్న డ్రీమర్ ఎలా ప్రపంచం మొత్తం చూసే విజనరీ అయిపోయాడో తెలుసుకుందాం. నేడు మీరు వినబోయే కథ మీ జీవితాన్నే మార్చగల శక్తి కలిగి ఉంది. కష్టాలు ఎంతైనా కలలు పెద్దవైతే గెలుపు తప్పదన్న ఉదాహరణ ఎలాన్ మస్క్. కాహ్పై నిద్రించిన ఒక వ్యక్తి నేడు రాకెట్లను ఆకాశంలోకి పంపుతున్నాడు. తన కలలపై నమ్మకం వదలని వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మీరు వినపోయేది ఒక కథ కాదు, ఒక స్ఫూర్తి. ప్రపంచమంతా నువ్వు పిచ్చివాడివి అన్నా కూడా ఒక మనిషి యొక్క కలలు ఎంత పెద్దవైతే అతని ప్రయాణం ఎంత అద్భుతంగా మారుతుందో అనేదే ఈ ఎలాన్ మస్క్ చూపించాడు. వీడియో చూసే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న పిల్లవాడు పాఠశాలకు వెళ్లడం భయపడేవాడు. ఎందుకంటే ప్రతిరోజు అతన్ని ఎవరో లాగి కొట్టి అవమానించేవారు. ఆ పిల్లవాడి పేరే ఎలాన్ మస్క్. కానీ ఒకరోజు పుస్తకాల వరుసలో నుంచి ఎన్సైక్లోపీడియా అనే ఒక బుక్కుని తీసుకున్నాడు. అతడొక్కడే కూర్చుని పేజీలు తిప్పుతూ చదవడం మొదలుపెట్టాడు. చదువుతున్న కొద్దీ అతని మెదడు లోకల్ కాదు, గెలాక్సీ లెవెల్లో ఆలోచించడం ప్రారంభించింది. భూమి ఒక చిన్న గ్రహం మాత్రమేనా అని తన మనసుకు అనిపించింది. మనం ఎందుకు వేరే గ్రహాలకు వెళ్ళకూడదు అని అనుకున్నాడు. మానవ జాతిని ఎలా కాపాడాలి అని ఈ 3 ప్రశ్నలు తన మెదడులో మెలిగాయి. ఒక చిన్న పిల్లవాడి గుండెలో ఇవే ప్రశ్నలు చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరోజు కంప్యూటర్ ముందు కూర్చుని గంటల కొద్దీ రోజుల కొద్దీ రాత్రులు ఒక కోడును రాస్తూనే ఉన్నాడు. అలా 12 ఏళ్ల వయసులో ఒక చిన్న వీడియో గేమ్ని బ్లాస్టార్ అని రూపొందించాడు. అదేమో చిన్నగానే ఉంటుంది, కానీ అతను దాన్ని 500 రూపాయలకి అమ్మాడు. అతని వయసులో ఉన్న పిల్లలు ఆడుకుంటూ చాక్లెట్లు తింటూ ఉంటారు. ఎలాన్ మస్క్ కు మాత్రం డిజిటల్ ప్రపంచంలోకి మొదటి అడుగు పడింది. ఇదే అతని మొదటి విజయం, మొదటి గెలుపు. అలాగే అతనికి ఇది మొదటి స్పార్క్ అని కూడా చెప్పొచ్చు. ఎలాన్కి ఒక విషయం స్పష్టంగా తెలుసు, నా భవిష్యత్తు సౌత్ ఆఫ్రికాలో లేదు అని. తన కలలు భారీగా ఉన్నాయి కాబట్టి 17 ఏళ్ల వయసులో అతను ఒంటరితనంతో భయంతో ఉన్నా కూడా దేశం వదిలాడు. కెనడాకు వెళ్ళాడు, తర్వాత అమెరికాకు కూడా వెళ్ళాడు. జీవితం అతనికి ఈజీ కాదు, కానీ అతని కల చాలా పెద్దది. ఎలాన్ మస్క్ అలాగే వాళ్ళ అన్న కింబాల్ ఇద్దరూ కలిసి ఒక చిన్న రూములో జిప్2ని ప్రారంభించారు. అక్కడ బెడ్ లేదు, కుర్చీలు లేవు, ఏదైతే ఉందో అందులోనే ఉండాలి. ఒక చిన్న కంప్యూటర్, అలాగే ఎలాన్ మస్క్ యొక్క పిచ్చి డెర్మినేషన్ అంతే ఉంది. అతను నిద్రపోయేది కూడా ఆఫీస్ ఫ్లోర్ మీదే. కోడ్ రాసి కస్టమర్లను కలవడం, కంపెనీని నడిపించడం అతని జీవితం ఒక్కటే లూప్. వర్క్ 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 అంతే. చివరికి కంపాక్యూ అనే పెద్ద కంపెనీ జిప్2ని 307 మిలియన్కి కొనుగోలు చేసింది. ఎలాన్ మస్క్ని ప్రపంచం మొదటిసారి గమనించింది. అలాగే ప్రపంచం మారిన రోజు ఒకటి వస్తుంది అని అనుకున్నాడు. తర్వాత అతను x.com అనే ఒక కంపెనీని పెట్టాడు. పేరు సాధారణమే, కానీ ఆలోచన మాత్రం అసాధారణం. ప్రపంచంలో నగదు లేకుంటే ఎలా అని ఒక డౌట్ వచ్చింది. అలాగే డబ్బుని కూడా మనం మెసేజ్ పంపినట్టు డబ్బును కూడా మెసేజ్ రూపంలో పంపగలమా అనే ఒక సందేహం వచ్చింది. ఈ ఆలోచన అనేది పేపాల్గా మారింది. అదే ఆలోచన ఇదే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్కి రెవల్యూషన్ తీసుకొచ్చింది. 2002లో ఈ బీపేదాన్ని 1.5 బిలియన్కి కొనుగోలు చేసింది. ఎలాన్ మస్క్ ఇప్పుడు ధనవంతుడే, కానీ అతని కళ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే సీన్ అనేది పూర్తిగా సినిమా లాంటిదే. ఎలాన్ మస్క్ మనిషిని మరో గ్రహానికి పంపాలి అనుకుంటాడు, కానీ ప్రపంచం మాత్రం హాహా పిచ్చివాడు అంటుంది. అతనిపై అందరూ నవ్వారు. అంతరిక్ష సంస్థలు ఆయనను చిన్నచూపు చూశాయి. కానీ ఎలాన్కి ఒక మాట తెలుసు, ఇంపాసిబుల్ అనేది. ఇంపాసిబుల్ అంటే ఇంకా ప్రయత్నించలేదు అనేది. అతను స్పేస్ ఎక్స్ని ప్రారంభించాడు. మొదటి రాకెట్ పేలింది, రెండోది కూడా పేలింది, అలాగే మూడోది కూడా పేలింది. ఇక స్టాఫ్, మీడియా, ఇన్వెస్టర్లు అందరూ చెప్పారు, ఎలాన్ స్టాప్ ఇట్ అన్నారు. కానీ అతని గుండె మాత్రం చెప్పింది ట్రై అగైన్ అని. అతని చివరి డాలర్లతో 4వ రాకెట్ లాంచ్ చేశాడు. అది సక్సెస్ అయ్యింది. ఆ ఒక్క విజయం స్పేస్ ఎక్స్ని కాపాడింది. నాసాతో కాంట్రాక్ట్ వచ్చింది. అంతరిక్ష ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఆ ఒక్కరోజు ఎలాన్ మస్క్ని క్రేజీ గై నుంచి లెజెండరీ విజనరీగా మార్చింది. టెల్సా భవిష్యత్తుని మార్చిన ఆలోచన. ఎలాన్ మస్క్కి కార్లంటే కాదు, భవిష్యత్ అంటే ఇష్టం. అతను ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ అని నమ్మాడు. అక్కడున్న అందరూ కూడా ఇది అసంభవం అన్నారు. కానీ టెల్సా ప్రపంచంలో నంబర్ 1 ఈవీ కంపెనీ అయింది అది.
ఇది కారు మాత్రమే కాదు, ప్రపంచం మారాల్సిన దిశని చూపిన విప్లవం అని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలనైనా సరే, అడవుల్లో అయినా సరే, పర్వతాల్లో అయినా కూడా ఇంటర్నెట్ అందాలి అనేది ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ విజన్. ఈరోజు వేల కొద్దీ స్ట్రీట్ ఆకాశంలో తేలుతూ మనుషులకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తున్నాయి. మానవ మెదడుని కంప్యూటర్కి కనెక్ట్ చేసే టెక్నాలజీ న్యూరోలింక్, ట్రాఫిక్ సమస్యను సొరంగాల ద్వారా పరిష్కరించే ప్రాజెక్ట్ ది బోరింగ్ కంపెనీ. అలాగే ఎలాన్ మస్క్ ఒక వ్యాపారవేత్తే కాదు, మానవ జాతిని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగిన ఒక మనిషి. ప్రపంచానికి ఎలాన్ మస్క్ మెసేజ్ ఏమిస్తున్నాడంటే, నా డబ్బు నాకు ముఖ్యం కాదు, ప్రపంచం కోసం ఏదో చేయాలి, మనిషి భవిష్యత్తు సురక్షితంగా కావాలి, దానికోసమే నేను పనిచేస్తున్నాను అని ఎలాన్ మస్క్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. అతను చాలాసార్లు పడి లేచాడు, బ్యాంకు క్రాఫ్ట్ అయ్యే స్థితికి చేరుకున్నాడు. ప్రజలు ఇతన్ని దూషించారు, మీడియా కూడా ఇతన్ని ఎగతాళి చేసింది. కానీ ఒక విషయంలో మాత్రం ఎప్పుడూ మారలేదు. అవేంటంటే అతని కళ, అతని నమ్మకం, అతని ధైర్యం. ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోవచ్చు, కానీ మీరు మిమ్మల్నే నమ్ముకుంటే ఈ రోజు ప్రపంచమే మీ అడుగులు వినాల్సి వస్తుంది, అలాగే మిమ్మల్ని చూడాల్సి వస్తుంది అని ఎలాన్ మస్క్ ఎండింగ్లో మోటివేషన్ లైన్ చెప్పారు. మిత్రులారా, ఎలాన్ మస్క్ జర్నీ మీకు ఇన్స్పిరేషన్ అయితే వీడియోకి ఒక లైక్ వేయండి. ఇంకా ఇన్నోవేటివ్ ఆలోచనలు, మనీ మైండ్ సెట్ వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం మన మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.